ఒక చిన్న గ్రామంలో రాజు అనే ఒక బాలుడు ఉండేవాడు. ఆ గ్రామం పచ్చటి పొలాలు, ఎత్తైన చెట్లు చుట్టూ ఉండేది. రాజు ఒంటరిగా ఉండేవాడు. అడవుల్లో తిరుగుతూ ఎవరైనా స్నేహితుడు దొరికితే బాగుంటుందని కలలు కన్నేవాడు. ఒకరోజు రాజు నది పక్కన తిరుగుతుండగా చిన్న, మురికిగా ఉన్న ఒక కుక్కను గమనించాడు. ఆ కుక్కకి బాధగా ఉన్న కన్నీటి కళ్ళుండేవి. రాజు మెల్లిగా దగ్గరికి వెళ్ళి, "నువ్వు తప్పిపోయావా చిన్నవాడా?" అని నెమ్మదిగా అడిగాడు. ఆ కుక్క తోక ఊపుతూ అతని చెయ్యిని మెల్లిగా నాకింది. రాజు ఎలాంటి సందేహం లేకుండా ఆ కుక్కను ఇంటికి తీసుకెళ్లాడు. అతనికి జానీ అనే పేరు పెట్టాడు. ఆ రోజు నుంచి రాజు, జానీ విడదీయరాని స్నేహితులుగా మారిపోయారు. వాళ్లు పొలాల్లో పరుగెత్తేవారు, అడవిని అన్వేషించేవారు, చెట్ల మధ్య రహస్యమైన తలదాచుకునే స్థలాన్ని కూడా కట్టుకున్నారు. రాజు ఒంటరిపడ్డప్పుడో, భయపడ్డప్పుడో జానీ అప్రయత్నంగా అతని పక్కనే ఉండి సాంత్వన కలిగించేది. ఒకరోజు కురిసిన భారీ వర్షంతో నది ఉప్పొంగింది. రాజు కుటుంబం ఇంట్లో ఉండగా నీరు లోపలికి ప్రవహించడం మొదలైంది. రాజు భయంతో గడగడలాడుతుండగా జానీ ఉలిక్కిపడి మొరుగుతూ అతనిని భద్రమైన మార్గం వైపు తీసుకెళ్ళింది. ఆ వర్షం ఆగిన తర్వాత రాజు తన ప్రియమైన జానీ నిజమైన రక్షకుడని గ్రహించాడు. కాలం గడిచేకొద్దీ రాజు పెరిగాడు, జానీ ముదిరిపోయింది. కాని వారి అనుబంధం మాత్రం ఎప్పటికీ మారలేదు. వారిద్దరూ కలిసి ఎన్నో మార్గాలను అన్వేషించారు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒకరోజు వారి ఇష్టమైన నది ఒడ్డున నడుస్తూ రాజు గమనించాడు. జానీ నెమ్మదిగా నడుస్తోంది. ఒకప్పుడు కాంతివంతంగా మెరుస్తూ కనిపించే కళ్ళు ఇప్పుడు అలసటతో నిండిపోయాయి. రాజు గుండె లోతుల్లో వారి ప్రయాణం చివరి దశకు చేరుకున్నదని అర్థమైంది. అతను జానీని హత్తుకొని తన ప్రేమను, కృతజ్ఞతను చెప్తూ మధురమైన మాటలు చెప్పాడు. ఆ ప్రియమైన ఓక్ చెట్టు నీడలో, ఊరంతా పరిచయమైన శబ్దాల నడుమ జానీ కళ్ళు మెల్లిగా మూసుకుంది. రాజు కన్నీటి మధ్య జానీని ఆ చెట్టు దగ్గరే సమాధి చేశాడు. కాలం మారినా రాజు తన జానీని ఎప్పటికీ మరిచిపోలేదు. చెట్ల గాలిలో సూర్యకాంతి తాకినప్పుడు తన హృదయంలో జానీ యొక్క జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకున్నాడు. రాజు బాలుడిగా ఉన్నప్పటి రోజుల నుండి పెద్దవాడైనప్పటికీ జానీతో గడిపిన ప్రతి క్షణం, ప్రతి స్మృతి అతని జీవితంలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయింది.